రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 రెట్టించిన ఉత్సాహంతో భారీగా ప్రజలు తరలివచ్చారు. రెండవ రోజైన ఆదివారం నాడు విద్యుత్ కాంతులతో కిక్కిరిసిన జనం, కేరింతలతో సూలూరుపేట పట్టణంలోని జూనియర్ కళాశాల ప్రాంగణం నిండిపోయింది. ప్రధాన వేదిక వద్ద ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు సాకేత్, పలువురు గాయకులు, ప్రఖ్యాత జబర్దస్త్ టీం కళాకారులు రాకేష్, సుజాత, చంటి, డ్యాన్స్ మాస్టర్ సత్య తదితరులు పాల్గొని ప్రజలను, యువత, విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా సినీ గీతాలు, వినోద, హాస్య, నృత్యాల కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ చిత్ర హీరోయిన్లు డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ తమ చిత్రం గురించి వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే చిత్ర బృందాన్ని శాలువాతో సత్కరించారు. స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన ఫ్లెమింగో ఫెస్టివల్ను తాను ఎమ్మెల్యే అయిన తర్వాత సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు గతేడాది 2025లో తిరిగి ప్రారంభించామని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన ఫ్లెమింగో ఫెస్టివల్ కి మన నియోజకవర్గానికి విచ్చేసిన అతిథులందరికీ, ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఈ రోజు ఫ్లెమింగో ఫెస్టివల్ మనకు నేలపట్లో వచ్చిన ఎక్కడో సైబీరియా నుంచి ఎన్నో వేల మైళ్ళ కిలోమీటర్లు ప్రయాణించి పక్షులు ఇక్కడికి మన డిసెంబర్ నుంచి మార్చి వరకు కూడా పక్షులు మన నేలపట్లో ఉంటాయి. దాని గురించి మనము ఎగ్జిబిట్ చేసుకోవడానికి ఈరోజు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్స్ ని ఎప్పటి నుంచో జరుపుకుంటున్నాం. కానీ గత ప్రభుత్వంలో ఆగిపోయిన ఈ ఫెస్టివల్ ని మళ్ళీ జరిపించండి అని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మళ్ళీ కూడా గత సంవత్సరం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని ఇంతే అద్భుతంగా, ఇంతే ఘనంగా మన ఐఏఎస్ డాక్టర్ వెంకటేశ్వర్ గారు, అలాగే టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు, అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ అనగాన్ గారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరుపుకున్నాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఈ రోజు ఇంతమంది జనాన్ని చూస్తూ, ఇంతమంది అతిథులను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మనకు పెద్దలందరూ చెప్పినట్టు గతంలో మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ జరిపారు. ఇప్పుడు మళ్ళీ నేను వచ్చాక ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతున్నందుకు, మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పర్యావరణాన్ని ఇలాగే పరిరక్షించుకుంటూ, మనకు మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు కాబట్టి నియోజకవర్గంలో వాళ్ళ జీవనోపాధిని కూడా మనం పరిరక్షిస్తూ, అలాగే పర్యావరణాన్ని రక్షించుకుంటూ, అలాగే మన నియోజకవర్గాన్ని టూరిజంగా డెవలప్ చేయడానికి మన కలెక్టర్ గారు, అలాగే కందుల దుర్గేష్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఎంతో ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా టూరిజం వైపు మన నియోజకవర్గాన్ని ఖచ్చితంగా డెవలప్ చేద్దాం. అటు ఇరుకం కానీ, ఇటు నేలపట్టు కానీ, బీవీపాలెం కానీ అన్ని కూడా టూరిజం కింద డెవలప్ చేయాలని కోరుకుంటూ, మీ అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి ఎంత ముందుకు తీసుకెళ్తున్నారో, ఇంకా కూడా కూటమి ప్రభుత్వం మీ అందరి కోసం పనిచేస్తుంది. ఇంకా కూడా పనిచేసి అభివృద్ధి పదంలో అందరం నాయకులు, కూటమి నాయకులు అందరం కూడా కష్టపడతారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.